హాయ్, నేను మీ గుణ. అండ్ ఈరోజు వీకెండ్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి ఏంటనేది నేను అందువేళ చెప్తాను. స్టే ట్యూన్. హర్ హర్ మహాదేవ్. సో సెట్ చేసేసుకున్నా, పోతున్నా. ఆల్రెడీ లేట్ అయిపోయింది. నిన్న రాత్రి రామ్కోట్ వెళ్ళామన్నమాట. సో దానివల్ల చాలా లేట్ అయిపోయింది. నిద్ర లేదు సరిగ్గా. ఓకే, ఫైన్, మంచిగానే ఉంది. సో ఇంకొక బెటర్గా ఉంటే బాగుండేది. ఫనానా దగ్గరికి వెళ్తున్నా. సో బ్యాగ్ ఇంకా సరిగ్గా అంటే కట్టాను పర్ఫెక్ట్గా, కాకపోతే మరీ ముందుకు వచ్చేసింది. సో అక్కడ మీటప్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకుని కట్టేస్తా. హరిపరిగా కట్టేసా. ఆగండి, ఒకసారి కాల్ చేద్దాం అన్నకి. అన్న ఫోన్ లేపట్లేదు. నాకు తెలిసి అందువేలో ఉండుంటాడు. సో నేనైతే వెళ్ళిపోతున్నా, అన్న వచ్చేస్తాడు. సో అన్న కోసం ఆగితే ఆయన వెళ్ళాడా లేదా అని కన్ఫ్యూజన్లో ఇంకా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. అన్న వచ్చేస్తాడు. సో అట్లీస్ట్ 5:15 కన్నా బయలుదేరదాం అనుకున్నాం, కానీ నాకైతే 5:40 అయిపోయింది. వచ్చింది, ఫోన్ వచ్చింది. అన్నా ఎక్కడన్నా? ఓకే, నేను ఎగ్జాక్ట్ మాదాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా. అంటే నేను అక్కడి పెద్దమ్మ గుడి కాడ నుంచి డైమండ్ హౌస్ నుంచి లెఫ్ట్కి దిగి యూసఫ్ గుడి నుంచి అటు కనెక్ట్ అవుతా బేగంపేట్. రైట్, నేను వచ్చేసే తొందరగా. అయితే నేను బేగంపేటలోనే ఫీల్ అయిపోతాను. సో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే, ఫనన్న వచ్చేస్తున్నాడు. సంథింగ్ ఏదో థింగ్ దొరకట్లేదంట, అది తీసుకుని ఆయన బయలుదేరిపోతా అన్నాడు. నేను బేగంపేటలో ఫ్యూయల్ కొట్టించేసుకుని అక్కడ వెయిట్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ. సరే అన్నాడు. సో నేను అక్కడికి వెళ్ళి ఫ్యూయల్ కొట్టుకుని ఆగేస్తాను అనమాట. సో అట్లా ఎల్బీ నగర్ వెళ్ళిపోతాము. సో అక్కడ మీటప్ పాయింట్కి వెళ్ళిపోతాం అనమాట. పాపం ఆల్రెడీ అక్కడ వచ్చేసి వెయిట్ చేస్తుండవచ్చు అందరూ. సో వచ్చేసాం పెట్రోల్ బంక్కి. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీకు ఇంకా చెప్పలేదు కదా, చెప్తా. అండ్ ఇంకో కొత్త విషయం చెప్పినా, అప్డేట్ అయిపోయింది. అది నిన్న అక్కడ అప్డేట్ చేస్తాను అనమాట. థ్యాంక్ఫుల్. హలో మారో చూద్దాం ఎంతగానో తాగుతాడు గరుడగాడు. బస్ 11.5. సో ఇక ఫన్ అన్నదే లేటు. ఈయన రాగానే ఆయన ఎక్కడి దాకా వచ్చాడు మరి, నాకు తెలిసి వచ్చేస్తుండొచ్చు, ఎర్రగడ్డ దాటుతుండొచ్చు. ఐ థింక్ సో. ఒకసారి కాల్ చేస్తా అన్నకి. అన్న కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సరే మనం మెల్లగా వెళ్తున్నాం, అన్న కనెక్ట్ అవుతాడు. లొకేషన్ పెట్టుకుందాం. లొకేషన్ డన్. ఆయన వచ్చేస్తాడు. అబ్బా, హైడ్రేషన్ బ్యాగ్ మర్చిపోయారా? ముందాపండి. ఏంటి అన్నారన్నా? ఏమన్నారు? కెమెరా పెడతాను, మెమరీస్, డాక్యుమెంటరీ మెమరీస్. నేను ఏదో ఫేమస్ అయిపోదామని పెట్టట్లే కాదు. నేను అదే అంటున్నా, నన్ను పోవాలంటే భయం అవుతుంది. అందుకని మిమ్మల్ని మీతో పాటు వస్తే కొంచెం మీరు సీనియర్ కాబట్టి నడిచిపోతుంది. సమీపై వాట్ దిస్ టైమ్ 4 o'clock 5 o'clock you are all said, but where is టైం పంచువాలిటీ అంటాడు ఆయన. పదండి. 3 మైకులు కొన్నా 3 దండగా అయిపోయినాయి నాకు.
మొత్తానికి ఏం చేసిన అంటే లోపల మైక్ లోపల వాడిచ్చిన మైక్ తీపిచ్చేసి మొబైల్ షాప్ లో మొబైల్ మైక్ ఇన్స్టాల్ చేయించిన. అర్థమైందనా? హలో, అవునవును, లెఫ్ట్కి వెళ్ళాలి మనం. అందరు మనల్ని తెత్తురు. అంతేనా? మీకు సరిపోతుంది, నా వెహికల్ తీయాల్సి వస్తుంది అది. పాపం మనం నైట్ అంతా డ్యూటీ చేసి పొద్దున ఎప్పుడు వచ్చినాం, మరి మనమైతే లేట్ వచ్చినాం పురుషత్గా. మొత్తానికి సో ఆల్మోస్ట్ అందరం రీచ్ అయిపోయాం అనమాట. సో లగేజ్ అంతా సెట్ చేసుకుంటారు, డిస్కషన్స్ అనమాట. 10 మంది అనుకుంటే 6 అయినాము. సో ఇప్పుడు ఇక్కడ టీ తాగేసి స్టార్ట్ అయిపోతాం అనమాట. మోస్ట్లీ మేము వెళ్ళేసరికి 3:30-4 అవుతుండొచ్చు. సన్ సెట్కి వెళ్తుండొచ్చు. సన్సెట్ వరకు రీచ్ అయిపోతాం. సో మధ్యలో కలుద్దాం. ఇది టీము 9 మంది అనుకున్నాం. 7 మెంబర్స్ అయినా. బ్రో మీ పేరు? అభిరామ్. గుణ, ప్రదీప్ ఆల్రెడీ, నిఖిత్. యాక్టివ్ మెంబర్ ఈయన, అందరితో యాక్టివ్ ఉంటారు అనమాట. ఆశీష్ భాయ్ హాయ్. హాయ్ భయ్యా. మైకేల్ అన్న అవతలేడు అసలు. పనన్న గోస్ట్ రైడర్ మొత్తం. అన్నబండి మీద మైకేల్ పిల్లినే ఎక్కుతుండో. ఇది నాది గరుడగాడు. పోయినా చలో బయలుదేరుతున్నాం. ఎప్పుడో 5కి అనుకున్నాం, కానీ ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో రెడీ అయిపోయినాం. హార్జెంటల్ స్టార్ట్ అయిపోయాం. చలో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ గుణ. సో మేమందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది రివీల్ చేయబోతున్నాం అనమాట. మేము యాక్చువల్లీ బాపట్ల బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో నైట్ క్యాంప్ ఫైర్ అండ్ సన్సెట్, సన్ రైజ్ 2 చూస్తాము. నైట్ అక్కడ చిల్ అయ్యి రేపు మార్నింగ్ సన్ రైజ్ చూసి మూవ్ అవుతాం అనమాట. యాక్చువల్లీ ఎల్బీనగర్లో ఉన్నాం. విషెస్ చెప్తున్నాడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడనే సూర్యుడు చంపేస్తుండు. ఇంకా విజయవాడ అంటున్నాం, సముద్రం పక్కకు అంటున్నాం, ఇచ్చి పడేస్తాడు. సో ఎల్బీనగర్లో ఉన్నాం. కొంచెం సిటీ దాటే వరకు ట్రాఫిక్ ఉంటుంది. అప్పటిదాకా కొంచెం కూల్గా చూసి ప్రశాంతంగా పోవాలి. మేము ఇప్పుడు యాక్చువల్లీ వీకెండ్ రైడ్ బాపట్ల బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో మధ్యలో విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి బాపట్ల బీచ్కి వెళ్ళి నైట్ సన్ సెట్ చూసి నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూసి రిటర్న్ అవుతాం అనమాట. ఇది వీకెండ్ రైడ్. ఓకే, వాళ్ళు చిల్ అయిపోయి ఆ ఒడ్డుకే మొత్తం క్యాంప్ వేసుకుని మొత్తం హల్చల్ అనమాట. ఆగన్నా ఆగు. సో గరుడ గారికి ప్రయాగ్ టూర్ అంతా ప్రశాంతంగా చేసుకొచ్చినందుకు వాడికి ఒక గిఫ్ట్ అనమాట, మొబైల్ హోల్డర్. అంటే వాడికంటే నాకన్నట్టే, వాడు వేరు నేను వేరు కాదు కదా. వాడెవడు? నా సోలు, నా తమ్ముడు. నేనెవరు? వాడి సోలు, వాడే అన్న. సో ఇద్దరికి ఎవరికైనా గిఫ్టే. వాడికైనా నాకు వచ్చినట్టే, నాకు వచ్చినా వాడికి వచ్చినట్టే. ఏదో డిస్కషన్ నడుస్తుంది. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాం. రామోజీ ఫిలిం సిటీ దగ్గర చాలా రోజులైంది ఇటు వచ్చి. నెక్స్ట్
100, 120 తర్వాత బ్రేక్ అన్నారు. సో చూద్దాం, మధ్యలో ఇంకెన్నెన్నో మాటలు, ఎన్నెన్నో కథలు మాట్లాడుకుందాం. సో లేట్ నేను తీసుకున్నాను అనమాట. కొట్టాలి కదా, అంటే మనుషుల్ని కాదు, ఐ మీన్ ఫాస్ట్గా వెళ్ళాలి కదా, అందుకు. సో ఎప్పుడు హైదరాబాద్ విజయవాడ హైవే ఎప్పుడు ఫుల్ ట్రాఫికే ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే, మొన్న రీసెంట్గా ఒక లాస్ట్ 1 వీక్ న్యూస్ ఏంటంటే, హైదరాబాద్ టు విజయవాడ హైవేలో సమ్ వర్క్ జరుగుతుంది, ట్రాఫిక్ని డైవర్ట్ చేశారని ఒకటి న్యూస్ స్ప్రెడ్ అయింది. సో దానివల్ల కూడా రూట్ ఏమైనా అవాయిడ్ చేశారేమో. ఆల్మోస్ట్ 112 వచ్చేసాం, 172 విజయవాడ. ఇంకా కొనన్న వాళ్ళు ఆగారంట ముందు టోల్ దగ్గర. మనోళ్ళు లీడ్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్. ఎగ్జాక్ట్ ఒక 115, 120 వచ్చామన్నమాట. అందరూ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక 10 to 15 minutes ఆగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అన్నమాట ఇక్కడ నుంచి. ఈయన హెల్మెట్ తీసలేదు, ఈయనకు ఒక పెద్ద స్టంట్ అయిందంట. నేను ఆ విజువల్ పెడతా వీడియోలో. సో ఇప్పుడే బయలుదేరిపోయాం బ్రేక్ నుంచి. ఇక నాన్ స్టాప్ డైరెక్ట్ విజయవాడ డెస్టినీ వచ్చేదాకా నాన్ స్టాప్. ఇక మోర్ 41 kilometers టు గో. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, అందరూ ఆరాం రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ మనోడు మా అజ్జ ప్రశాంతంగా కూర్చున్నాడు. పని నడుతున్నా ప్రశాంతంగా కూర్చుంటే అర్థమైతే లేదు. అందరూ అలసిపోయారు. మనోడైతే స్టార్టింగ్ నుంచి చిల్లు, అసలు కాలు ఆరాంగా. అంటే మనోడు బేసిక్ గా 6'4" ఉంటాడు అనమాట మనోడు. చూడండి ఎంతున్నాడు, ప్రభాస్ అంటున్నాడు. ఆ బండి చూడండి ఎట్లుందో, సైకిల్లా ఉంది బండి. జై శ్రీరామ్. ఫుల్ చిల్లు అసలు వచ్చిన దగ్గర నుంచి. సో ఆగేమన్నమాట. ఒక ఆంజనేయ స్వామితో పాటు ఒక పిక్ తీసుకుందామని. సో అది మనకు కనబడుతున్నాడా, జై శ్రీరామ్, అందుకోసం ఆగామన్నమాట. ఒక పిక్ తీసుకుందామని. ఇప్పుడే జ్యూస్ బ్రేక్ అయిపోయింది, అక్కడ జ్యూస్ తాగి బయలుదేరుతున్నాం. ఇంకొక 40 minutes పడుతుంది టెంపుల్ దగ్గరికి. వచ్చేసాం, విజయవాడ సిటీలో ఉన్నాం. అసలు టెంపుల్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, మరి మన వాళ్ళు ఇది ఎక్కారు. అదేనండి కృష్ణా రివర్. అది రైల్వే బ్రిడ్జ్. ఫ్లేయర్ ఎక్కకుండా పోమన్నారు. టెంపుల్కి బుర్రుండదు, పాడుండదు, రోడ్డు మధ్యలో తిప్పుతాడు. వచ్చేసాం. బండ్లకు పేమెంట్ చేస్తున్నట్టున్నాడు పార్కింగ్కి. ఇదంతా కృష్ణా రివర్. అది
అవుటర్ బ్రిడ్జ్ అనమాట. అది డైరెక్ట్ అవుటర్ నుంచే కనెక్ట్ అవుతుంది బ్రిడ్జ్. అది ఇది వచ్చేసి చిన్న ఘాట్ అనమాట పైకి టెంపుల్కి. సో ఇప్పుడే బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ బాపట్ల వెళ్తాము, మధ్యలో లంచ్ చేసి. సో దర్శనం అయితే సూపర్ అయింది. జస్ట్ 10 minutesలో అయిపోయింది దర్శనం. సో అంతే అయిపోయింది. వెళ్తున్నాము, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం అన్నమాట.